వచ్చినాం. దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి. ఎవరమ్మా అభిషేకించింది? ఆయన నన్ను అభిషేకించాను అనగా యేసుక్రీస్తులు వారిని ఈ ప్రపంచానికి పంపించబోయే ముందు ఆ యొక్క దేవుని ఆత్మ చేత దేవాతి దేవుడు ఆ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును అభిషేకించినట్టుగా చూస్తున్నాం. ఆయన నన్ను అభిషేకించాను. దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తును అభిషేకించి ఈ లోకానికి పంపించాడు. అంటే ఒక ప్రత్యేకించబడినాడు. ప్రత్యేకించేటువంటి ఆ యేసు చేత అభిషేకించబడినటువంటి యేసుక్రీస్తుల వారు నీ కోసం నా కోసం బలి అయినటువంటి ఒక కుమారునిగా, ఒక బలి అయినటువంటి ఒక గొర్రె పిల్లలాగా మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలు కానీ అన్ని విధాలుగా మనం చూసినట్లయితే ప్రత్యేకించినటువంటి ఒక యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా, ఒక మెల్కీసెదెకు కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తిగా మనము యేసు ప్రభువులో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే చూసినట్లయితే మరి కొత్త నిబంధన కాలంలో కూడా యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదవండి ఒకసారి. త్వరగా నేను ముందుకెళ్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎవరు చేస్తారు ఇవన్నీ? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనమందరము, యేసుక్రీస్తు రక్తముల కడగబడిన మనమందరము కూడా ఆయన కుమారులము, కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. అయితే ప్రత్యేకించి సంఘములో నుంచి ఒక బోధకులుగా, సంఘ కాపరులుగా, సువార్థికులుగా సంఘములో నుంచి వారిని దేవుని ఒక సంఘ కాపరి ద్వారా వారిని అభిషేకించి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం మనం ఒప్పుకోవాలి. మన జీవితంలో ముందుగా ఏంటంటే శుద్ధీకరించబడాలంటే ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మన పాపములు మనము కడిగివేయబడాలంటే ఆల్రెడీ యేసు ప్రభుల వారే ఆ పాపాలను శుద్ధి చేయవాడు. అయితే ఇంకొక విషయం చూసినట్లయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా వాక్యమైనటువంటి ఉదక స్నానంతో, వాక్యం ద్వారా మనము ఉదక స్నానం, మన వాక్యం ద్వారా జీవింపబడాలి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఆ విషయాలు మనము ధర్మశాస్త్ర గ్రంథములు చూసినా కూడా క్రొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత వాక్యాన్ని హృదయములో సమృద్ధిగా నివసింప చేయాలి. ఎందుకంటే వాక్యమైనటువంటి ఉదక స్నానము ద్వారా మనం చేయబడాలి. తర్వాత అదే కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21, 22వ వచనం చదవండి ఒకసారి. 21వ వచనము, 22వ వచనము చదవండి అయ్య గారు. మీతో కూడా క్రీస్తునందు మమ్ములను స్థిరపరిచిన అభిషేకించిన వాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మలను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రొత్త నిబంధన గ్రంథములు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి మనకు ప్రత్యేకమైనటువంటి విషయాలు అనేక మార్లు సంఘములో అన్నగారు బోధించారు. వాస్తవంగా మోనన్న జీవితంలో ఆయన సమర్పణ, ఆయన ఉద్దేశము, ఆయన జీవితము ఒక ప్రత్యేకం. ఆయన జీవితంలో ఇక ఆయన సమర్పణ ఎప్పుడు కూడా దావీదు ఎలాగైతే దేవుని యొక్క సన్నిధానములో నిత్యం ఆయన స్తుతిస్తూ మహిమపరుచుకుంటూ ఉన్నాడో అలాగనే అన్నగారు కూడా నిత్యము సమర్పించబడి సంఘములో ఒక ప్రత్యేకించమన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్థికులుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సువార్థికుల కొన్ని విషయాలు మనం గమనించాలి. సువార్థికులుగా ఇక్కడ ఉన్నటువంటి తిమోతి పత్రికలో చాలా స్పష్టమైనటువంటి ఆ మాటలు మనకు చెప్పారు. అసలు సువార్థికుడు అంటే అర్థం ఏంటి తెలిసిన? సువార్త అంటే మంచి వార్త, లేదా శుభవార్త, లేదా యేసు యొక్క జనన మరణ పునరుద్ధానములను ప్రకటించడమే సువార్త. ఈరోజు అభిషేకించబడిన వ్యక్తులే కాదు, ఈరోజు మీరు కూడా సువార్తను అనేక మందికి మీరు ప్రకటించి అనేక మందిని ప్రభు సన్నిధానానికి
నడిపించ